ఒక సాంగ్ ఇది కీరవాణి గారు కూడా పాడినట్టు పాడారండి. అవును. ఏంటి ఆయన ఎలా ఒప్పించారు, ఏంటి ఆస్కార్ అవార్డు విన్నర్ ఆయన, అసలుకి మొత్తం ఇది ఇంత బిజీగా ఉంటారు, ఆయనతో పాడించడం అంటే ఆ పాట బేసికలీ సినిమా మొదలయ్యే పాట అనమాట. ఆ పాటతోనే మొదలవుతుంది. ఆ ఫిలాసఫీ, ఆ పాట చెప్పే ఫిలాసఫీ, మేము పాట ట్యూన్ అయ్యి లిరిక్స్ వచ్చినప్పుడే మేము అనుకున్నది ఏంటంటే, ఈ పాట ఎవరైనా ఒక మెచ్యూర్డ్ పర్సన్ చెప్తే, ఒక మనిషి చెప్తే వినేలా ఉండాలి ఈ పాట అనుకున్నప్పుడు మాకు ఇంకా బెటర్ ఆప్షన్ కీరవాణి గారు అని మేము అనేసుకున్నాం. బై సంహౌ ఆయన్ని కాంటాక్ట్ అయ్యి ఆయనకి లిరిక్స్ పాట ట్యూన్ అనిపిస్తే ఆయనకి ఆ ఫిలాసఫీ నచ్చి ఒప్పుకున్నారు పాడడానికి. యాక్చువల్లీ ఏంటంటే ఆయన ఏరే మ్యూజిక్ డైరెక్టర్లు ఇస్తున్నారు, ఆయన కాదు, కానీ ఆయన ఎలా ఒప్పించారు ఆయన్ని? అసలుకి పాటే ఒప్పించిందండి, మేమే ఒప్పించలే, పాటే ఒప్పించింది, ఆ లిరిక్సే ఒప్పించాయి, ఆ ఫిలాసఫీ ఒప్పించింది. మెయిన్ ఆయనకు కూడా స్టోరీ ఐడియా అది చెప్పాము, ఆ ఫిలాసఫీ నచ్చి ఆయనే పాడారు. అచ్చా అచ్చా. సో February 6th రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, యాక్చువల్లీ అంటే క్యూట్ లవ్ స్టోరీ ఉంటున్నారు. యాక్చువల్లీ ఏంటంటే February 14th అంటే కొంత యూత్ కి వాలంటీర్స్ గారికి కొద్దిగా బాగుంటది కదా, ముందే వచ్చేస్తున్నారు. ముందే అంటే అండి బేసికలీ ఫిబ్రవరి మంత్ అంతా లవ్ మంతే కదండి. February 6th దగ్గర నుంచి ఈ రోజ్ డే, ఈ డేలు స్టార్ట్ అవుతాయి కదా, మా చిదంబరం డే నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా February 6th. అది లవ్ మంత్. అచ్చా అచ్చా అచ్చా. హీరోయిన్ పేరేంటి? తను సంధ్యా వశిష్ఠ అండి. సంధ్యా వశిష్ఠ ఫస్ట్ సినిమానా? ఫస్ట్ సినిమా అండి. తెలుగమ్మాయేనా? తెలుగమ్మాయి అండి, తెలుగమ్మాయి. ప్రమోషన్స్ కి లేదు, వస్తుందండి ఆ అమ్మాయి, వేరే చిన్న దాంట్లో ఉంది. రేపటి నుంచి ప్రమోషన్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. అచ్చా అచ్చా. ఇప్పుడు వరకు చూస్తుంటే గ్లిమ్స్ కానీ టీజర్ కానీ చాలా బాగున్నాయి కదా. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అయిపోతున్నారు ఏంటి? ట్రైలర్ 27th అలా రిలీజ్ అవుతుంది. మీ సాగుకి నిహారిక గారు ప్రెజెంటర్ ఉండటము, మొత్తం ఆమె చాలా ఎంకరేజ్ చేశారు కదా. ఈ సినిమాకి ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? మళ్ళీ నిహారిక గారిని ఏమన్నా వీళ్ళు అడిగారా? అంటే అఫ్ కోర్స్ ఆవిడ హెల్ప్ ఉంటుందండి. లైక్ ఆవిడకి ఇంకా సినిమా చూపిలే, వీఆర్ ఇంకా ఒకసారి రెడీ అయిన తర్వాత సినిమా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రివ్యూస్ ప్లాన్ చేస్తున్నాం, మేడం కూడా చూపిస్తాం. యాక్చువల్ ఏంటంటే చిన్న సినిమాలు వస్తున్నప్పుడు ఏంటంటే ఎవరికో ఒకరికి సినిమా ఇచ్చేసి త్రూ రిలీజ్ చేస్తుంటారు కదా. మీరు అలానా ప్లానింగ్ ఉందా, లేకపోతే ఓన్ రిలీజ్? లేదండి, మాకు మా ప్రొడక్షన్ అసలు గివప్ ఇచ్చే పొజిషన్లో లేదు. చాలా మంచిగా ప్లాన్ చేశారు రిలీజ్. ఇది అంతా కూడా మీకు వెరీ సూన్ ఆ డీటెయిల్స్ కూడా వస్తాయి. మంచి ఒక పెద్ద ఆయన రిలీజ్ చేస్తున్నారు సినిమా. పెద్ద ఆయన అంటే ఎవరు? అంటే అది ఇంకా వన్స్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెళ్ళిన అనౌన్స్మెంట్ ఉందండి, అప్పుడు వీళ్ళు లెట్ యు నో. అది మా ప్రొడ్యూసర్స్ మంచిగా ప్లాన్ చేశారు అంతా కూడా. మా గోపాలకృష్ణ గారు చాలా మంచిగా ప్లాన్ చేశారు రిలీజ్ అంతా కూడా.